నిజామాబాద్ జిల్లాకు నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఇందూరు విశాల జనసభ అనే సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీ ఎత్తున ఓటర్లను అదేవిధంగా ప్రజలను సేకరించి భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ విస్తృతంగా ఏదైతే పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది, ఆ ప్రచారం నేపథ్యంలో నేడు నిజామాబాద్ జిల్లాకు పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు ఎలా చేశారనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బీజేపీ నేతలు ఉన్నారు. వారిని చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు అమిత్ షా పర్యటన సందర్భంగా ఎలా ఉంది? ఈ సభకు ఏమి ఏర్పాటు చేస్తారు? ఈరోజు ఇందూరు పార్లమెంటులో ధర్మపురి అరవింద్ గారి గెలుపుకు మద్దతుగా ఈరోజు జాతీయ నాయకుడు కేంద్ర హోంశాఖ మంత్రులు పెద్దలు శ్రీ అమిత్ షా గారు నిజామాబాద్కు విచ్చేస్తూ ఉన్నారు. ఇందూరు విశాల జనసభ పేరు మీద ఈరోజు ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభకు విచ్చేస్తూ ఉన్నారు. కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహం నింపడానికి గతంలో ధర్మపురి గారికి అరవింద్ గారికి వచ్చిన మెజార్టీ రెండింతలు పెరిగే దిశగా ఈరోజు నాయకులు కార్యకర్తలందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రజల్లో మంచి వాతావరణం, మోడీ గారి పరిపాలన పట్ల మోదీ గారు మూడవసారి ప్రధాని కావాలి, ఈ దేశ ప్రజలు ఈ దేశం యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలకు తెలవాలి, ఈ 10 సంవత్సరాల్లో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంచలనాత్మక నిర్ణయాలు కానీ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఇంకా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ దేశం గొప్పతనం కోసం, దేశం ఔన్నత్యం కోసం మోడీ గారి పరిపాలనను ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా ఈ ఇందూరు విశాల్ జనసభ పెద్ద ఎత్తున ప్రజలతో విజయవంతమవుతుంది. ఈ 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఇందూరు పార్లమెంట్ సభ్యుడు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థి శ్రీ ధర్మపురి అరవింద్ గారు అత్యధిక మెజారిటీతోటి ఈ స్థానంలో గెలుపొందడం, ఈ ఓటుతోటి మోడీ గారు మూడోసారి ప్రధాని కావడం, ఇంకా రాబోయే రోజుల్లో పార్లమెంటుకు సాక్షిగా తీసుకునే నిర్ణయాల్లో ఇక్కడి పార్లమెంట్ సభ్యుల ఓటు కూడా మనకు ఇందూరు పార్లమెంటు ప్రజల తరఫున ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు ఈ నిజామాబాద్లో జరిగే ఈ ఇందూరు విశాల జనసభకు పార్లమెంట్ అసెంబ్లీలోని అన్ని నియోజకవర్గాల నుంచి మహిళలు, యువకులు, ముఖ్యంగా ఇంటలెక్చువల్ అందరూ కూడా అమిత్ షా గారిని చూడాలని, అమిత్ షా గారు ఇచ్చే ప్రసంగాన్ని, ఎందుకంటే ఈరోజు ఇందూరుకు అమిత్ షా గారికి చాలా సత్సంబంధాలు. ఈరోజు మనకు జాతీయ పార్టీ పసిబోర్డు ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, ఈరోజు ఆర్ఓబీలు కానీ, ఈరోజు కేంద్రీయ విద్యాలయాలు కానీ, ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ ఎప్పటి నుంచో కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలో ఈరోజు పునరుద్ధరించడం, మళ్ళీ ఓపెన్ చేయడం, ఇటువంటి సంచలనాత్మక నిర్ణయాలు ఈరోజు అమిత్ షా గారి నాయకత్వంలో జరిగినాయి. ఇంకా అమిత్ షా గారు ఇందూరు పార్లమెంటు కోసం, అరవింద్ గారి గెలుపు కోసం ఈరోజు వచ్చి ప్రజలను ఉద్దేశించి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన పార్లమెంట్కి ఇస్తారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ముఖ్యంగా ఈ సభకు సంబంధించి ఎంతమంది ప్రజలు కూర్చునే విధంగా సభ ఏర్పాటు చేశారు? దాదాపు 1,00,000 జనాభా ఇక్కడికి వస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు, ఎండ ప్రభావం ఎక్కువ ఉండడంతో చైర్లు, టెంట్లు వేయించి, అదేవిధంగా వాళ్లకు LED స్క్రీన్లు, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా కూలర్లు ఏర్పాటు చేయడం, వాటర్ సదుపాయం కల్పించడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అమిత్ షా గారికి ఉన్న ప్రజాదరణకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ జీజీ కాలేజ్ గ్రౌండ్కు తరలి రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా వచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభ ఏదైతే ఉందో నిజామాబాద్ సభా వేదికగా గతంలో ఎన్నోసార్లు నిజామాబాద్కు కేంద్రం నుంచి జాతీయ నాయకులు వచ్చారు. నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డు ఏర్పాటు చేశామని అనౌన్స్మెంట్ చేయడం, దీనికి అంతటి కూడా ఈ సభ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో అమిత్ షా నిజామాబాద్ రావడం, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఉద్దేశించి మాట్లాడతారని చెప్తున్నారు నిజామాబాద్ బీజేపీ నాయకులు. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.